చలికాలం ఆల్రెడీ వచ్చింది. మా ఏరియాలో కూడా చలి బాగా ఎక్కువగా ఉంది. చలికాలంలో కరెంట్‌తో అవసరం లేకుండా రూమ్‌ని వేడి చేసే గాజెట్స్ చూద్దాం. చాలామంది చలి నుంచి తమను తాము రక్షించుకోవడానికి హీటర్లను ఉపయోగిస్తారు. అయితే హీటర్ల వాడకం మీ కరెంటు బిల్లును గణనీయంగా పెంచుతుంది. మీరు ఆల్టర్నేటివ్‌గా ఏమి ఉపయోగించాలి? అటువంటి పరిస్థితులలో సోలార్ హీటర్లు మీకు మంచి ఆప్షన్. ఎందుకంటే ఇందులో మీ కరెంటు బిల్లు ఉండదు. ఇంకా ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు ఒక గదిలో హీటర్ని ఉపయోగిస్తే సోలార్ రూమ్ హీటర్ మంచి ఆప్షన్. ఈ హీటర్లను ఉపయోగించడం వల్ల మీ ఖర్చులు బాగా తగ్గుతాయి. వినియోగదారులు అవసరమైన విధంగా గదిని వేడిగా ఉంచుకోవచ్చు. ఈ హీటర్ని సౌరశక్తితో నడపవచ్చు. ఈ హీటర్ అవసరమైన విధంగా గదిని వెచ్చగా ఉంచుతుంది. ఈ హీటర్లకు కరెంట్ అవసరం లేదు. హీటర్ సూర్యకాంతి పవర్తో ఉపయోగించవచ్చు. మార్కెట్లో 3 రకాల సోలార్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 1500 వాట్స్, రెండవ హీటర్ 1000 వాట్స్, మూడవది ఎకో మోడ్ హీటర్. ఫస్ట్ హీటర్ ఎంబాసీ సోలార్ హీటర్. ఈ సోలార్ హీటర్ను ఎంబసీ కంపెనీ తయారు చేసింది. ఈ హీటర్ టేబుల్ పాన్ ఆకారంలో ఉంటుంది మరియు పనిచేయడానికి సూర్యరశ్మి మాత్రమే అవసరం. మీరు ఈ హీటర్ను గదిలో, వంటగదిలో మరియు ఇంట్లో ఎక్కడైనా అమర్చవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కంపెనీ హీటర్పై 2 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తుంది. మీరు ఈ హీటర్ను ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్లో 1799 రూపాయలకి కొనుగోలు చేయవచ్చు. రెండవ హీటర్ కల్మాన్ సోలార్ హీటర్. ఈ సోలార్ హీటర్లను తయారు చేస్తుంది. ఈ హీటర్ 400 ఇంకా 800 వాట్ల మధ్య సామర్థ్యం కలిగి ఉంటుంది. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచేందుకు మంచి ఆప్షన్. మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఈ హీటర్లో టెంపరేచర్ను సర్దుబాటు చేయవచ్చు. అమెజాన్లో హీటర్ ధర 2499 రూపాయలు. మూడవ హీటర్ బజాజ్ రూమ్ హీటర్స్. దేశంలోని ప్రముఖ ఎలక్ట్రికల్ కంపెనీ బజాజ్ సోలార్ హీటర్లను కూడా తయారు చేస్తోంది. ఈ హీటర్లు 1000 నుండి 2000 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే ఆటో షట్ ఆఫ్ సిస్టమ్ అత్యంత ప్రత్యేకత. అంటే మీ గది వేడిగా అయిన తర్వాత దానికదే ఆఫ్ అవుతుంది. ఈ హీటర్ ధర 2500 రూపాయలు. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.